ఉపాధులు చెప్పి అంతా దాచిపెట్టి ఎటువంటి దాన ధర్మములు చేయక ఉంచితే త్వరలో అంటే ఇన్కమ్ ట్యాక్స్ వసూలు పట్టుకెళ్ళిపోతాడు, లేకపోతే దొంగలు వచ్చి వెళ్ళిపోతారు. తేనె జుంటిగా లేవ తిరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అన్నారు స్వామి. కేవలము ధన సంపాదన నిమిత్తమే పరిగెత్తకూడదు, ఈ మానవ జన్మను మనం సార్థకము చేసుకోవాలన్నా చెబుతూ ఏమిటన్నారంటే స్వామి, ఇది సత్యసాయి భజన సంస్థ అని నామస్మర ఆ యొక్క పేరు పెట్టలేదు స్వామి. ఏమిటన్నారంటే సత్యసాయి సేవా సంస్థ అన్నారు, చెప్పారు స్వామి. ముక్కు మూసుకొని సోహం సోహం అంటూ కూర్చోవడాన్ని ప్రోత్సహించడం సాయి సిద్ధాంతము కాదు. ఓ సాధకుడా, లే నడుము వంచి సమాజ సేవలో ప్రవేశించు అని హెచ్చరించడమే సాయి సిద్ధాంతము. సాయి చెప్పేవి సేవలే, సాయి చేసేవి సేవలే అన్నారు. సాయి చెప్పేవి సేవలే, సాయి చేసేవి సేవలే. కేవలము నేను సేవకు మాత్రమే లొంగుతాను అన్నారు స్వామి. మేము కొంతమంది పుట్టబర్తి వెళ్తే మేము